హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ దాసు. ఈ వీడియోలో 8 మార్క్స్ సంబంధించినటువంటి ఇప్పటివరకు 4 సమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు స్టాటిస్టిక్స్ అనేటువంటి చాప్టర్లో ఉన్నటువంటి 8 మార్క్స్ మీన్, మీడియన్, మోడ్ అనేటువంటి ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మీన్. సో మీన్ అనేటువంటి ఈ ప్రాబ్లంలో మనకి అసలు ఎన్ని బాక్సులు ఉంటాయండి, లేకపోతే అది ఎలా చేయాలండి, ఆ ఫార్ములా ఏంటండి అనేది ఒకసారి మనం చూసేద్దాం. సో మీన్ అనేటువంటి ప్రాబ్లంలో మనకి డైరెక్ట్ మెథడ్లో 4 బాక్సెస్ అయితే మనకు ఉంటాయి. అలాగే ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో 5 బాక్సెస్ అయితే మనకు ఉంటాయి. స్టెప్ డివియేషన్ మెథడ్లో 6 బాక్సెస్ అయితే మనము యూజ్ చేయవలసి వస్తుంది. ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, 4, 5, 6. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ అని మెన్షన్ చేస్తే తప్ప అది మనం చేయని అవసరం లేదండి. మీరు డైరెక్ట్ మెథడ్ చేసినా కూడా మనకి 8 మార్క్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. సో మీన్లో డైరెక్ట్ మెథడ్ అయితే 4, ఎస్యూమ్డ్ మీన్ అయితే 5, స్టెప్ డీవియేషన్ అయితే 6 బాక్సెస్ మనకు ఉంటాయి. సో ఏ ప్రాబ్లం ఇచ్చినా స్టెప్ డీవియేషన్ అనలేదు అంటే మీరు డైరెక్ట్ మెథడ్ చేసేసిన 8 మార్క్స్ అయితే ఖచ్చితంగా మీకు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో మనకేంటంటే మీన్ అనేటువంటి ఈ ప్రాబ్లం ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. సో జాగ్రత్తగా చూడండి, మనకైతే 2 బాక్సులు అయితే వాడు ఇస్తాడు క్వశ్చన్లో. ఒకటి క్లాస్ ఇంటర్వల్లో ఇస్తాడు, ఒకటైతే ఫ్రీక్వెన్సీ మాత్రం మనకి ఇస్తాడు. సో క్లాస్ ఇంటర్వల్, ఫ్రీక్వెన్సీ వాడు ఇచ్చేటువంటి 2 బాక్సులు అయితే మనం డైరెక్ట్ మెథడ్లో ఇంకొక 2 బాక్సులు మనం తీసుకోవాలి. ఆ 2 బాక్సులు ఏం తీసుకోవాలి అని అంటే, ఒకటి ఎక్స్ఐ తీసుకోవాలి, 2 ఎఫ్ఐ ఎక్స్ఐ అయితే మనము తీసుకోవాలి. ఈ బాక్స్లు ఎలా తీసుకోవాలో కూడా చాలా మంది తెలియట్లేదు. మీరు ఫార్ములాని ఒకసారి జాగ్రత్తగా చూస్తే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములాని బట్టి మనకి ఏం కావాలండి చూడండి. ఇందులో ఫస్ట్ ఎఫ్ఐ కావాలి, ఎఫ్ఐ అనే టేబుల్ ఉండాలి. ఇక ఎఫ్ఐ వాడు ఇచ్చిందే, సెకండ్ బాక్సే ఎఫ్ఐ అవుతుంది, ఎఫ్ఐ ఇచ్చేసాడు. మరి కింద సిగ్మా ఎఫ్ఐ అండి, సిగ్మా అంటే ఏంటి, సమ్ అని అర్థం, అంటే అవన్నీ కలపాలి. సో సిగ్మా ఎఫ్ఐ అంటే ఎఫ్ఐ టేబుల్ అంతా కలిపేస్తే మనకి సిగ్మా ఎఫ్ఐ అయితే వచ్చేస్తుంది. సో డినామినేటర్ అయిపోయింది కదండి. ఇప్పుడు న్యూమినేటర్ చూడండి, డినామినేటర్ అయిపోయింది. న్యూమినేటర్లో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అని ఉంది, అంటే ఎక్స్ఐ ఉంది, ఎక్స్ఐ టేబుల్ అయితే మనకు కావాలి. ఎఫ్ఐ ఉంది, ఆల్రెడీ ఎఫ్ఐ టేబుల్ అయితే ఉంది. ఇప్పుడు ఎఫ్ఐకి ఎక్స్ఐకి మధ్యలో ఇంటూ మల్టిప్లికేషన్ ఉంది, అంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ, అంటే 2 మల్టిపుల్ చేసే ఒక టేబుల్ అయితే మనకు కావాలి, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ అంటే ఏంటి, సిగ్మా అంటే ఏంటి, ఎఫ్ఐని ఎక్స్ఐని ఆల్ కలిపేస్తే మనకి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ అయితే వస్తుంది. ఇలా ఫార్ములాను బేస్ చేసుకుని మనకి టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇచ్చిన 2 టేబుల్స్ తోటి మనం ఎక్స్ఐ టేబుల్ ఎలా తీసుకోవాలి, ఎఫ్ఐ ఎక్స్ఐ ఎలా తీసుకోవాలి అయితే మనం నేర్చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్ఐని ఎలా చేయాలి అంటే, క్లాస్ ఇంటర్వల్లో ఉండేటువంటి ఈ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ 2 కలిపి బై 2 చేస్తే, సో లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ మనం కలిపి బై 2 చేస్తే మనకి ఎక్స్ఐ వాల్యూస్ అయితే మిడ్ వాల్యూస్ అయితే వస్తుంది. ఫార్ములా ఏంటంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2, అంటే అలాగా 65 ప్లస్ 85 బై 2. చూడండి, 65 ప్లస్ 85 బై 2 చేస్తే ఎంత వస్తుందండి. సో ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు 150 బై 2, అంటే 75 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ఐ వాల్యూ ఎంత, 75. రెండో చూడండి, 85 ప్లస్ 105, 85 ప్లస్ 105 బై 2, అంటే ఇప్పుడు మనం 85 ప్లస్ 105 యాడ్ చేస్తే మనకి అక్కడ 190 వచ్చింది, 190 బై 2. సో 190ని బై 2 చేస్తే మనకి ఎంత అండి, 95. ఇక్కడ తర్వాత వాల్యూస్ అన్ని కూడా మనం చేసే పని లేదండి, చిన్న టిప్ మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే 75కి ఎంత యాడ్ అయింది, ఇక్కడ రెండో స్టెప్లో 20 అయితే యాడ్ అయింది, అంతే కదా. 75కి 20 యాడ్ చేస్తే 95. ఇప్పుడు మనం ఈ 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ అంతా కూడా 20 యాడ్ చేసుకుంటూ పోతే ఈజీగా అయితే వచ్చేసింది. సో 95కి 20 యాడ్ చేయండి, 115. 115కి 20 యాడ్ చేయండి, 135. 20 యాడ్ చేయండి, 155. 20 యాడ్ చేయండి, 175. అండ్ 20 యాడ్ చేస్తే 195. ఇలాగైతే ఎక్స్ఐ టేబుల్ ఈజీగా మనము చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ఐ అయిపోయింది, నెక్స్ట్ ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి కదండి. ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఎలా చేస్తాము, ఎఫ్ఐని ఎక్స్ఐని కూడా మల్టిపుల్ చేయాలి, ఎఫ్ఐని ఎక్స్ఐని మల్టిపుల్ చేయాలి. చూడండి, 4 into 75 300, 5 into 95 475, 13 into 115 1495, 20 into 135
2700. 14 into 155 2170. 8 into 175 1400. 4 into 195 780. ఇలా మనం మల్టిపుల్ అయితే చేసేసాం. ఆల్ వాల్యూస్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో ఫార్ములా ప్రకారం ఫార్ములాలు ఏమున్నాయండి? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ కావాలి అంటే ఏం చేయాలి? ఎఫ్ఐని ఎక్స్ఐని ఆల్ మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే చూడండి మనకి ఎంత వచ్చిందట? 9320. ఎడిషన్ చేస్తే 9320. ప్రాసెస్ అయితే చెప్తున్నాను నేను. ఈ ప్రాబ్లమే ఎగ్జామ్లో వస్తుంది అని మనం ఫిక్స్ అవ్వద్దు. ప్రాసెస్ నేర్చుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఏ నంబర్స్ మార్చినా ప్రాసెస్ అయితే ఒకటే. ఆ ప్రాసెస్ ఈజీగా మనం నేర్చుకోవాలి. సో 9320 ఎడిషన్ చేస్తే సో సిగ్మా ఎఫ్ఐఎక్స్ ఈక్వల్ టు 9320. డినామినేటర్ సిగ్మా ఎఫ్ఐ కదండి. అంటే సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు చూడండి ఎఫ్ఐ వాల్యూస్ అన్ని కూడా కలిపేస్తే మనకి 68. క్వశ్చన్లో కూడా ఇస్తారు ఇది 68. క్వశ్చన్లో ఇవ్వకపోయినా ఎఫ్ఐ వాల్యూస్ అన్ని కూడా యాడింగ్ చేయాలి. సో బై 68. చూడండి ఫార్ములా అయితే సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే 9320. సిగ్మా ఎఫ్ఐ అంటే 68 అనమాట. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాలి. 2 టేబుల్ ఇందులో 4660 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే 2 టేబుల్ ఇందులో 34 టైమ్స్ అయితే క్యాన్సిల్ అయింది. మరలా 2 టేబుల్ చూస్తే 2 టేబుల్ ఇందులో 2330 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే మరలా 34లో 2 టేబుల్ 17 టైమ్స్ అయితే క్యాన్సిల్ అయింది. ఇంకేం మిగిలిందండి? 2 టేబుల్ మరలా పాసిబిలిటీ లేదు కాబట్టి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 2330 బై 17. 2330 బై 17. డివిజన్ చేసేద్దాం చూడండి ఒకసారి. 17 డివైడ్ చేస్తుంది కాబట్టి సో 17 1 టైం చూస్తే 17 వస్తుంది ఇక్కడ. సో సబ్ట్రాక్ట్ చేస్తే 6, 3 డౌన్ చేసుకోండి 63. సో మరలా 17 టేబుల్ 3 టైమ్స్ చూస్తే 51 వచ్చింది. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 12 అయితే వచ్చింది. ఇప్పుడు 0 డౌన్ చేసుకున్నాం. సో 17 టేబుల్ 7 టైమ్స్ చూస్తే 119 వచ్చింది. రిమైండర్ అయితే 1 వచ్చింది. సో రిమైండర్ 1 తీసుకుంటే ఇది సరిపోదు కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం. 0 అయితే పెట్టుకున్నాం. 10 అనేది కూడా సరిపోదు కాబట్టి మరలా ఒక 0 యాడ్ చేసుకుని 0 పెట్టుకున్నాం. సో 17 5 సార్ 85. సో రిమైండర్ 15. అప్రాక్స్ వాల్యూ మనకైతే వచ్చేసింది. సో 137.05 అనేది ఇది ప్రాబ్లం యొక్క మెయిన్ గా మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. ఏం చేస్తామండి? వాడు ఇచ్చినటువంటి 2 టేబుల్స్లో మనం 2 టేబుల్స్ అయితే తీసుకున్నాం. 2 టేబుల్స్కి 2 టేబుల్స్ అయితే తీసుకున్నాం. ఏంటవి? ఎక్స్ఐ ఒక టేబుల్, ఎఫ్ఐ ఎక్స్ఐ ఒక టేబుల్. ఎక్స్ఐ ఎలా తీసుకోవాలి? 2 కలిపి బై 2 చేయాలి. 2 కలిపి బై 2 చేయాలి. 2 టేబుల్స్ అయితే చేసి చాలు. తర్వాత ఎంత అయితే యాడింగ్ అవుతుందో అది యాడ్ చేసుకుంటూ వచ్చేస్తాం. సో ఎఫ్ఐ ఎక్స్ఐ ఎలా చేయాలి? ఈ మనం ఎఫ్ఐ టేబుల్ని ఎక్స్ఐ టేబుల్ని మల్టిపుల్ చేసేసాం. ఓకే, ఇవన్నీ కలిపేసాం. అలాగే ఇవన్నీ కూడా యాడ్ చేసేసాం. సో ఈ వాల్యూస్ బై ఈ వాల్యూస్ లైక్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూస్ని మనం చేసేస్తే మనకి మీన్ అయితే సాల్వ్ చేసినప్పుడు ఆన్సర్ అయితే వస్తుంది. ఈ విధంగా మనం మీన్ అయితే ఈజీగా నేర్చుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ మమ్మీ అండ్ ప్లీజ్ ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మనకి పెట్టండి, ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.